నమస్తే, వెల్కమ్ టు ది ప్యాట్రియట్. హైదరాబాద్ లోక్సభ ఎన్నికలు ఈసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మొట్టమొదటిసారి ఓవైసీకి బీజేపీ తన తరపున స్ట్రాంగ్ అభ్యర్థిని నిలబెట్టిందనే చర్చ దేశవ్యాప్తంగా జరిగింది. ఒకప్పుడు ఆలే నరేంద్ర తర్వాత మళ్ళీ ఇప్పుడే మాధవీలత ఓవైసీకి గట్టి పోటీనిచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుంది. మాధవీలత మనందరికీ తెలుసు, దేశవ్యాప్త మీడియా మొత్తంలో మాధవీలత పేరు వినిపించింది. ఈసారి హైదరాబాద్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఓవైసీ ఓడిపోతారు అనే విశ్లేషణలు కూడా కొన్ని వచ్చాయి. నిజానికి హైదరాబాద్లో గెలిచేది ఎవరు? ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎన్నికలు ముగిసిపోయాయి. ఇప్పుడు ఉన్న ప్రశ్న అంతా హైదరాబాద్లో మాధవీలత గెలుస్తుందా, ఓవైసీ గెలుస్తారా అనే ప్రశ్న ఒక్కటే మిగిలి ఉంది. దీనికి ఆన్సర్ తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కానీ అంతకంటే ముందు మనం అక్కడ గెలిచే అవకాశాలు ఎవరికి ఎక్కువగా ఉన్నాయి, లేదా ఈసారి ఖచ్చితంగా మజ్లిస్ పార్టీకి కష్టకాలమేనా, మజ్లిస్ ఓట్లు చాలా వరకు బీజేపీకి పడ్డాయా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఇందులో భాగంగా ముఖ్యంగా ఫస్ట్ టైం ఫర్ ద హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ హిస్టరీలో ఫస్ట్ టైం హైదరాబాద్ లోక్సభలో అత్యధిక ఓట్లు నమోదయ్యాయి. అంటే అత్యధికంగా ఓట్లు వేశారు ప్రజలు. దాదాపు 10.74 లక్షల మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ గతంలో ఎప్పుడూ వినియోగించుకోలేదు. గతంలో 8 లక్షల ఓట్లు, 9 లక్షల ఓట్లు పడ్డాయి, కానీ 10,74,000 మంది ఎప్పుడూ ఓటింగ్ ఉపయోగించుకోలేదు. అంటే ఈసారి హైదరాబాద్లో పెద్ద ఎత్తున అంటే టఫ్ ఫైట్ నడిచిన సమయంలో ఈ ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొనడం అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ 2 లక్షల ఓట్లు ఎవరికి పడ్డాయి అనే సందేహం అయితే చాలా ప్రముఖంగా ఉంది. ముఖ్యంగా మనం గతాన్ని ఓసారి పరిశీలిస్తే హైదరాబాద్లో ఎక్కువగా మజ్లిస్ గెలుపొందుతూ వచ్చింది. ఎప్పుడైతే 1984లో సయ్యద్ సలావుద్దీన్ ఓవైసీ అక్కడ మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓవైసీ కుటుంబమే ఆ హైదరాబాద్ స్థానాన్ని అయితే పరిపాలిస్తుంది. అంటే హైదరాబాద్ లోక్సభ స్థానంలో ఆ కుటుంబమే గెలుపొందుతూ వస్తోంది. ఇప్పుడు సయ్యద్ సలావుద్దీన్ కొడుకు అసదుద్దీన్ ఓవైసీ ఆ లోక్సభ స్థానంలో గెలుపొందుతూ వస్తూ ఉన్నారు. అయితే ఓవైసీని కలవరపరిచే అంశం ఏదైతే ఉందంటే హైదరాబాద్లో ఎక్కువ శాతంలో ఈసీ ఓట్లను తొలగించింది. దాదాపు 10 లక్షల ఓట్ల వరకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో తొలగించినట్లు ఈసీ అయితే పేర్కొంది. అయితే ఈ ఎక్కువగా తొలగించిన ఓట్లలో హైదరాబాద్ ఓల్డ్ సిటీ కూడా ఒకటి. మనందరికీ తెలుసు, పాత బస్తీలో ఎక్కువగా ఓవైసీ బోగస్ ఓట్లతోనే గెలుపొందుతూ వస్తూ ఉన్నారు అనే విశ్లేషణలు గతంలో చాలా వరకు అయితే వెలువడ్డాయి. ఈసారి మాధవీలత ఖచ్చితంగా ఈసీతో పోరాడి ఈసీని ఒప్పించి మరి ఈ బోగస్ ఓట్లన్నిటినీ తొలగించడానికి తన వంతు అయితే ప్రయత్నం చాలానే చేసింది. దీనివల్ల ఎక్కువగా హైదరాబాద్ లోక్సభ స్థానం పరిధిలోని ఎక్కువగా బోగస్ ఓట్లు అనేవి తొలగిపోయాయి. దీంతో పాటు ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటే హైదరాబాద్ పాత బస్తీలో ఎప్పుడు ఏం జరుగుతుందంటే ఉదయం నుంచి సాధారణంగా ఓటు వేసేవారు వేస్తూనే ఉంటారు, కానీ మధ్యాహ్నం 12 ఎప్పుడు దాటుతుందో అప్పుడు ఓవైసీ పోల్ మేనేజ్మెంట్ అనేది మొదలు పెడతారు. అంటే అప్పటి వరకు ఎవరైతే ఓటు వేయలేదో, తమకు అనుకూలంగా ఓటు వేసే ప్రజలు ఎవరైతే ఇంకా ఇంట్లోనే ఉన్నారో వారందరినీ తమ కార్యకర్తలను ఇంటికి పంపించి మరి వారికి ఆటో సౌకర్యము మరే ఇతర సౌకర్యము కల్పించి వారందరినీ పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకువచ్చే వరకు ఓవైసీ ప్రయత్నిస్తారు. అంతేకాకుండా పోలింగ్ బూత్లలో బూత్ క్యాప్చరింగ్ కూడా ఓవైసీ ప్రయత్నిస్తారు. చాలా వరకు గతంలో బూత్ క్యాప్చరింగ్ అంటే చాలా వరకు దొంగ ఓట్లు పడ్డాయని, బుర్కా వేసుకుని ఒకరి ఓటు కార్డుతో మరొకరు వచ్చి ఓటు వేశారనే విశ్లేషణలు అయితే చాలా వరకు గతంలో ఉన్నాయి. సో ఎటువంటి దానికి కూడా ఓవైసీ పాల్పడే అవకాశం ఉంది. కానీ ఈసారి మాధవీలత వీటన్నిటిని ఖచ్చితంగా అడ్డుకుని మరి తన వంతు ప్రయత్నం అయితే చేసింది. ఏదైతే ఇట్లా బుర్కా వేసుకుని ఒకరి ఓటు మరొకరు అంటే ఒకరి బోగస్ ఓటు ఉంటుంది కదా, ఆ ఓటును మరొక మహిళ వచ్చి ఎంఐఎంకి ఓటు వేస్తారు. సో అటువంటి వారందరినీ తన ఏజెంట్లను పోలింగ్ బూత్లలో ఉంచి మరి చెక్ చేయించింది. స్వయంగా మనం ఒక వైరల్ వీడియోలో చూస్తూనే ఉన్నాం. మాధవీలతని స్వయంగా ఒక అమ్మాయి బుర్కా తీసి అంటే
ఆ అమ్మాయి పర్మిషన్ అడిగి మరి బుర్కా తీసి ఓటర్ కార్డు ఆ మహిళ ఒకరైనా కాదా అనే విషయాన్ని అయితే చెక్ చేశారు. సో ఈ విధంగా దీంతో పాటు కార్యకర్తల్లో ఆ ప్రతి బూత్ ఎలక్షన్ టైంలో ప్రతి బూత్కు మాధవీలత తిరిగి కార్యకర్తల్లో ఉత్సాహం నింపి ఆ ఏజెంట్లలో ధైర్యం నింపి మీరు ఖచ్చితంగా పిన్ టు పిన్ చెక్ చేసి పనిచేయండి అనే నమ్మకాన్ని అయితే మాధవీలత నింపగలిగారు. దీనివల్లే ఈసారి అంటే గతంలో కంటే ఈసారి దొంగ ఓట్లు ఎక్కువగా నమోదు కాలేనట్లయితే తెలుస్తుంది. ఇది కూడా ఎంఐఎంకు ఒక ఎదురు దెబ్బగానే మారబోతుంది. సో గతంలో లాగా బోగస్ ఓట్లు లేవు, ఎంఐఎంకు అనుకూలంగా బోగస్ ఓట్లు లేవు. అందులోనూ 2 లక్షల మంది కొత్త ఓటర్లు ఈసారి నమోదయ్యారు. సో ఈ 2 లక్షల మంది ఎవరికి ఓటు వేసే అవకాశం ఉంది అనే విషయం అయితే మన ఈ ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఆగాల్సిన అవసరం ఉంది. గత ఎన్నికల్లో బీజేపీకి ఎంఐఎంకు 2 లక్షల ఓట్లకు మించి తేడా ఎప్పుడూ లేదు. అంటే దాదాపు 2.5 లక్షల ఓట్లు మ్యాక్సిమం గ్యాప్ వచ్చింది కూడా 2.5 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి ఈసారి ఈ 2 లక్షల మంది కొత్త ఓటర్లు కనుక బీజేపీకి గంపగుత్తగా వేసినట్లయితే ఖచ్చితంగా బీజేపీ గెలుపొందే అవకాశం ఎంతైనా ఉందంటారు విశ్లేషకులు.